హాయ్ ఫ్రెండ్స్! మన దేశం ఎన్నో చారిత్రక ఆలయాలకు నిలయం. ప్రపంచంలో ఎక్కడా లేనన్ని ఆలయాలు మన దేశంలోనే ఉన్నాయి. చాలా ఆలయాల చరిత్ర, విశిష్టతల గురించి మనందరికీ ఎంతో కొంత తెలుసు. అయితే ఇప్పటికీ కొన్ని టెంపుల్స్‌లలో అంతుబట్టని రహస్యాలు చాలా ఉన్నాయి. అసలు ఈ రహస్యాలు ఏంటో, ఆ టెంపుల్స్ ఎక్కడున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. టెంపుల్ నెంబర్ 1. దెయ్యాలు, భూతాలు, పిశాచాలు, చేతబడుల వంటివి వదిలిపోవాలంటే ఏం చేయాలి? అని రాజస్థాన్ జనాన్ని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం మెహందీపూర్ బాలాజీ ఆలయానికి వెళ్ళమని. దౌసా జిల్లాలో రాజస్థాన్‌లో ఉంది ఈ టెంపుల్. రోజు వేల మంది భక్తులు అక్కడకు వెళ్తుంటారు. వాళ్ళు చూపించే భక్తి భరించలేని విధంగా ఉంటుంది. కొందరు సలసలా కాగే నీళ్లను ఒంటిపై పూసుకుంటారు. మరికొందరైతే గొలుసులతో కట్టేసుకొని తలను గోడకేసి కొట్టుకుంటారు. ఇదంతా ఎందుకంటే తమను దెయ్యాలు వదిలిపోవాలి అంటారు. పూజారులే దగ్గరుండి ఇలాంటివి చేయించడం బహుశా దేశంలోనే ఈ ఒక్క గుడిలోనే కావచ్చు. ఈ గుడిలో ప్రసాదం ఇవ్వరు. ఆలయం నుంచి వెళ్ళిపోయేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదు. అలా చేస్తే దెయ్యాలని తమలోకి రమ్మని పిలిచినట్లట. టెంపుల్ నెంబర్ 2. అప్పుడప్పుడు మాయమై తిరిగి కనిపించే టెంపుల్‌కి వెళ్ళాలనుకుంటున్నారా? అయితే గుజరాత్ వడోదరాలోని స్తంభేశ్వర్ మహాదేవ్ ఆలయాన్ని దర్శించుకోండి. అరేబియా సముద్ర తీర జలాల్లో ఉంది ఈ గుడి. ఇక్కడి ఈశ్వరుడు ధైర్యం చేసి తన దగ్గరకు వచ్చే వాళ్ళను కరుణిస్తాడని అక్కడి భక్తుల నమ్మకం. సముద్ర అలల తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆలయానికి దర్శించగలం. పెద్ద అలలు వస్తున్నప్పుడు ఇది పూర్తిగా నీటిలో మునిగిపోతుంది. కొన్ని గంటల తరువాత తిరిగి కనిపిస్తుంది. ఈ ప్రత్యేకతే ఈ గుడిని ఫేమస్‌గా మార్చేసింది. టెంపుల్ నెంబర్ 3. హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నది ఒకే ఒక ఆలయం. అదే రాజస్థాన్ పుష్కర్‌లోని బ్రహ్మ ఆలయం. క్రీస్తు శకం 14వ శతాబ్దంలో దీన్ని నిర్మించారు. ఔరంగజేబు మన దేశాన్ని పాలించిన సమయంలో చాలా హిందూ ఆలయాలు ధ్వంసమైనట్లు చరిత్ర చెబుతోంది. ముఖ్యంగా పుష్కర్‌లో ఆలయాలు పూర్తిగా దెబ్బతిన్నట్లు. అయితే బ్రహ్మ ఆలయం మాత్రం చెక్కుచెదరలేదు. ఔరంగజేబు అనుచరులెవ్వరూ దాన్ని టచ్ చేయలేకపోవడం విశేషం. టెంపుల్ నెంబర్ 4. రాజస్థాన్ బికనూర్‌కి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది ఓ చిత్రమైన గుడి. అదే దేశ్నాక్‌లోని కార్నీ మాత టెంపుల్. ఇక్కడి ప్రత్యేకత ఏంటంటే ఎలుకల్ని పూజిస్తారు. దుర్గాదేవికి ప్రతిరూపమైన కార్నీమాతను ఎలుకల్లో చూసుకుంటారు ఇక్కడి భక్తజనం. అందుకే ఈ ఆలయంలో ఎలుకలు స్వేచ్ఛగా తిరుగుతాయి. భక్తులు వాటికి పాలు, ఇతర ప్రసాదాలు పెడతారు. బికనూర్ వెళ్లే టూరిస్టులు తప్పనిసరిగా ఈ ఆలయాన్ని దర్శిస్తారు. ఎందుకంటే ఎలుకలకు పూజ చేయడం అనేది అరుదైన విషయం కాబట్టి. టెంపుల్ నెంబర్ 5. ఏ గుళ్ళోనైనా స్వీటో, హాటో ప్రసాదంగా పెడతారు. ఈ టెంపుల్లో మాత్రం మద్యాన్ని ప్రసాదంగా ఇస్తారు. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో శివుడి ప్రతిరూపమైన కాలభైరవనాథ ఆలయం ఇది. ఇక్కడ నైవేద్యం సహా దేవుడికి సమర్పించే ప్రతి దాన్ని ఆల్కహాల్‌తోనే తయారు చేస్తారు. అది విస్కీ కావచ్చు లేదా వైన్ కావచ్చు. కాలభైరవుడికి నోట్లో ఆల్కహాల్ పోస్తారు. దాన్నే ప్రసాదంగా భక్తులకిస్తారు. మామూలుగా ఆలయాల చుట్టుపక్కల షాపుల్లో పువ్వులు, స్వీట్లు వంటివి అమ్మడం కామన్. ఇక్కడ మాత్రం ఏ షాపుకి వెళ్ళినా ఆల్కహాల్ అమ్ముతారు. టెంపుల్ నెంబర్ 6. కోల్కతాలోని తాంగ్రాలో చైనీస్ టౌన్ ఉంది. దానికి ఆ పేరు రావడానికి కారణం అక్కడ ఉండే వాళ్ళలో ఎక్కువ మంది చైనీసే ఉంటారు. కాళీమాతను పూజిస్తారు వాళ్ళు. అందుకే ఈ ఆలయానికి చైనీస్ కాళీమాత టెంపుల్ అనే పేరు వచ్చింది. మనమైతే అమ్మవారికి నైవేద్యంగా ఏ పులిహోర స్వీటో పెడతాం. కానీ చైనీస్ వాళ్ళైతే నూడిల్స్ పెడతారు. అదే ఈ ఆలయానికి స్పెషాలిటీ. ఆ ఆలయం చుట్టుపక్కల అంతా చైనా ప్రజలే ఉంటారు. కానీ వారు ఆ ఆలయంలో భారతీయ సాంప్రదాయాలను పాటిస్తారు. టెంపుల్ నెంబర్ 7. బుద్ధ నీలకంఠ ఆలయం. ఈ ఆలయం నేపాల్‌లోని కాట్మాండ్ లోయలో ఉంది. ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడి పైన శయనమూర్తిగా మనకు దర్శనమిస్తాడు. ఇక్కడున్న విష్ణుమూర్తి విగ్రహం 5 మీటర్ల పొడవైన రాతిలో చెక్కి ఉంది. సహజంగా విష్ణువు శయనమూర్తిగా ఒక పక్కకు తిరిగి పడుకొని ఉండే మూర్తుల్ని మనం చూస్తుంటాము. ఇక్కడ మాత్రం స్వామి వెల్లకిలా పడుకొని నింగి వైపు చూస్తుంటాడు. ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇంత భారీ విగ్రహం నీటిలో తేలుతూ ఉంటుంది. భక్తులతో పాటు
పరిశోధకుల్ని సైతం విశేషంగా ఆకర్షిస్తున్న ఈ విగ్రహం 1957లో జరిపిన ఓ రీసెర్చ్ ప్రకారం 1300 సంవత్సరాల నుంచి నీటిలో తేలుతుంది. ఇదంతా దైవశక్తిగా భక్తులు నమ్మితే, పరిశోధకులు మాత్రం సైంటిఫిక్ రీజన్ చెప్పలేకపోతున్నారు. టెంపుల్ నంబర్ 8. కొన్ని విషయాల్ని నమ్మాలో వద్దో కూడా అర్థం కాదు. ఇది అలాంటిదే. ఉత్తరప్రదేశ్‌లోని బృందావనంలో ఉంది నిధివనం రంగమహల్ టెంపుల్. ఈ టెంపుల్‌లోకి రాత్రివేళ రాధాకృష్ణులు వస్తారని, రాసలీలలు ఆడతారని స్థానికుల నమ్మకం. అందుకే సాయంత్రం వేళ ఈ టెంపుల్‌ని మూసివేస్తారు. ఆలయ పరిసరాల్లోకి ఎవరిని అనుమతించరు. ఒకవేళ ఎవరైనా రాత్రివేళ టెంపుల్‌లోకి వెళ్తే వాళ్ళు చనిపోతారని, లేదంటే వాళ్లకు చూపు, మాట, వినికిడి శక్తి పోతుందని అంటారు. నిధివనంలో ఉండే చెట్లు మెలికలు తిరిగి ఉంటుంది. చిత్రమైన ఆకారాల్లో కనిపిస్తాయి. ఇక్కడి నేలంతా పొడిగా ఉన్నా, ఈ చెట్లు మాత్రం ఏడాదంతా పచ్చదనంతో నిండిపోతుంది. వీటిని చూసిన వాళ్లకు సహజంగానే ఈ ప్రదేశం ఆశ్చర్యంగా కలిగిస్తుంది. ఇప్పటివరకు రాత్రివేళ టెంపుల్లోకి ఎవరిని అనుమతించలేదు. అందువల్ల నిధివనం రంగమహల్ టెంపుల్ మిస్టరీగానే ఉండిపోయింది. టెంపుల్ నంబర్ 9. హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో జ్వాలాదేవి ఆలయం ఉంది. పరమశివుడి భార్య సతీదేవి ఆలయం ఇది. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ఆలయ ప్రాంగణంలో ఉండే జ్వాల 100 ఏళ్లుగా వెలుగుతూనే ఉంది. దానికి ఇంధనం గానీ, నూనె గానీ పోయకుండానే వెలుగుతోంది. దీనికి ఒక కథ ప్రచారంలో ఉంది. సతీదేవి తండ్రి శివుణ్ణి తిరస్కరించడంతో మనస్తాపం చెందిన సతీదేవి సూసైడ్ చేసుకుందంట. శ్రీ మహావిష్ణువు ఆమె దేహాన్ని 51 ముక్కలుగా చేయడంతో అవి భూమిపై వేరు వేరు ప్రాంతాల్లో పడ్డాయి. సతీదేవి నాలుక ఇక్కడ పడి అదే జ్వాలగా వెలుగుతోందని స్థానికుల నమ్మకం. టెంపుల్ నంబర్ 10. ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలోని లేపాక్షి క్షేత్రంలో ఉన్న వీరభద్రస్వామి టెంపుల్ కూడా మిస్టరీ లిస్టులో చేరింది. ఇక్కడ వేలాడే స్తంభం ఎక్కువ మంది పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది. ఈ ఆలయంలో 70 స్తంభాలున్నాయి. ప్రాంగణంలో ఉండే ఈ ఒక్కటి మాత్రం 80% గాల్లో వేలాడుతూ అందరినీ ఆకర్షిస్తోంది. దీన్ని నిరూపించేందుకు చాలామంది దీని కింద నుండి ఒక వైపు నుండి ఇంకో వైపుకి క్లాత్‌ని పోనిచ్చారు. పైన ఎలాంటి సపోర్టు లేకుండా భూమిని 20% మాత్రమే టచ్ చేస్తూ ఇంత పెద్ద స్తంభం పడిపోకుండా నిలబడగలడం మిస్టరీగా మారిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.